మనం తయారు చేసినటువంటి ఏంది ఇది వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ దిస్ వేస్ట్ ఆరెంజ్ పీల్ ఫ్లోర్ క్లీనర్ ఆయిల్. ఇది లిక్విడ్, జస్ట్ లిక్విడ్. చూడండి ఇక్కడంతా బాగా ఏమైంది, ఆయిల్ గ్రీజ్ పడిపోయింది. ఇప్పుడు నేను జస్ట్ స్ప్రే చేస్తున్నాను. చూడండి స్ప్రే. ఒక్క నిమిషం ఆగుదాం, ఇక్కడ కూడా వేస్తాం అంతే. ఒక నిమిషం ఆగదు, ఏం కావాలి. ఇప్పుడు చూడు, స్టార్ట్ చేయి. అడ్డం లేదు నువ్వు. నిదానంగా చూడు, తొందర ఏం లేదు, నిదానంగా చూడు. గ్రీజ్ కనపడకూడదు ఎక్కడ, ఆయిల్ కానీ గ్రీజ్ కానీ కనపడదు. ఇక్కడ ఈ ఎడ్డ దగ్గర, ఇది ఈ సైడ్లో, అక్కడ మన ఇంజిన్ ఆయిల్ పోస్తారు కదా, స్లోగా మళ్ళీ కూర్చుకుంటాయి. కూర్చోవాలి, నువ్వు కూర్చో ఫస్ట్. కూర్చో, బాగోదు అట్ట బాగకూడదు, నీట్గా బాగొట్టాలి. ఇక్కడ చూడు, ఇక్కడ వేస్తాను చూడు. ఇప్పుడు ఈ పార్ట్ చూడు, అది క్లీన్ చేయి. బాగోదు, నీట్గా వచ్చేయాలి. అది ఆయిల్ ఏమి ఉండకూడదు, గ్రీజ్ ఏమి ఉండకూడదు. తెల్లగా నల్లగా రావాలి అక్కడంతా. అదొద్దు, చాలా రోజుల నుంచి బాగా జామ్ అయిపోయింది అక్కడ ఆయిల్. ఒక్కొక్క లేయర్ తీసుకొచ్చి ఆయిల్ కొద్దిగా అట్లా ఒక లేయర్ తీసుకుంటే నీట్గా పోతుంది. ఇప్పుడు నువ్వు అక్కడ దాని మీద చేయబెట్టి చూడు, ఎక్కడ నీకు గ్రీజ్ ఉన్నట్టుగా ఏమైనా అనిపిస్తుందా, ఆయిల్ ఉన్నట్టుగా కానీ అనిపిస్తుందా? వేస్తాం, మొత్తం క్లీన్ అవుద్ది. ఇదిగో ఇదంతా కూడా చేస్తుంది. ఇందాక మనం బండి ఎలా చూసాము, ఇప్పుడు బండిని ఎలా చూస్తున్నాము. దీంట్లో ఏమైనా మనం పెట్రోల్ కానీ కిరోసిన్ కానీ ఏమైనా వేసామా? ఏం లేదు. ఏమైనా సోప్ వాటర్ వేసామా? ఓన్లీ వేస్ట్ లెమన్ పీల్ ఆయిల్ మాత్రమే అప్లై చేస్తున్నాం. చూడండి ఎక్కడ కూడా, ఇంకా అది కూడా అక్కడ కూడా తొడవాలి నువ్వు. ఇదంతా నీట్గా తొడవాలి. నువ్వు గుడ్డల దగ్గర వచ్చి వీళ్ళు తొడవలేకుండా ఇక్కడ తొడవమ్మ, దీని మీద తొడు. జస్ట్ స్ప్రే చేసిన తర్వాత ఒక హాఫ్ మినిట్ ఆగేసి మనం తుడిసేస్తే ఇంకా బాగా వస్తుంది. చాలు ఆ క్యాప్ అంతా తోడు. అదంతా ఇక్కడ బ్యాక్ కూడా ఉంది, అది అయిపోయిందా నీట్గా కూడా. సో ఇదంతా క్లీన్ అయిపోయింది. ఇట్లా బ్యాక్ ఇక్కడ చూడు. ఎలా ఉంది? ఇందాక ఎలా ఉంది? ఇందాక కంప్లీట్గా ఆయిలిష్గా మురిగ్గా ఉంది. ఇప్పుడు ఎలా వచ్చేసింది? దాని మీద ఇంకెక్కడ ఆయిల్ లేదు, ఆయిల్ లేదు. మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు, ఆయిల్ ఎక్కడ కూడా కనిపించలేదు మనకు. సో మనం ఎక్కడైనా సరే గ్రీజ్ కానీ ఆయిలిష్గా ఉంటే అక్కడ జస్ట్ మనం స్ప్రే చేయడం, లిక్విడ్ జస్ట్ ఊరికే స్ప్రే చేసుకొని తుడిచేయచ్చు. కాబట్టి వాటర్ కూడా ఏమైంది, ఇప్పుడు మనకు సేవ్ అవుతుంది. కెమికల్స్ అయితే ఏం లేవు, జీరో కెమికల్, న్యాచురల్. కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా
ఇంట్లో తయారు చేసుకొని మన మోటార్ బైక్స్, కిచెన్స్లో ఆయిల్గా ఉండే ప్రాంతాల్లో, డట్స్ ఎక్కడైనా కూడా ఈ గ్రీజ్ పార్టికల్స్ ఉండేటటువంటి ప్లేసెస్లో మనమే స్ప్రే చేసుకొని ఇక్కడ ఏం సేవ్ అవుతుంది, మనకు వాటర్ కూడా సేవ్ అయిపోతాం. ఓకేనా? కొంచెం వస్తుంది, అది కొద్దిసేపు ఉంచాలమ్మా, ఎప్పటికప్పటికే కాదు. ఒక్క నిమిషం ఆగు, వెళ్ళిపోయి చూడు. స్ట్రైన్స్ రిమోట్ సార్, ఇదిగోండి ఈ మరకలు ఉన్నాయి కదా, అది వేసిన తర్వాత ఒక్క సెకండ్ ఆపాలా. చూడు వెళ్ళిపోయినాయి. ఇక్కడ ఉన్నాయి చూడు. మీరు ఒక్క నిమిషం, మీరు కూడా రండి, నిలబడండి. బండికి కూడా ఇప్పుడు ఆయిల్ చూస్తున్నాం. మీరు ఫస్ట్ ఇప్పుడు స్ప్రే చేస్తాం కదా, అంతే. ఒక సెకండ్ ఆగాలి. టచ్ అయింది, ఆ ప్లేస్ అంతా టచ్ అయింది కదా, అంతే. ఇప్పుడు క్లాత్ తీసుకోండి. చిన్నగా గట్టిగా తుడవకూడదు, నిదానంగా తొందరగా పోద్ది. ఆడ కూడా చూడు, పోయింది కదా అక్కడ చూడు, ఎట్ట పోయిందో. పోయిందా? నీటికి వెళ్ళిపోయిందా? ఇక్కడ చూడు, ఇదే ఇక్కడ కూడా ఒక చుక్క వేద్దాం, అంతే కదా, ఒక డ్రాప్ వేస్తాం. మీరు ఇప్పుడు అంతా దీనికి వెళ్ళిపోతుంది. మీరు అనుకుని వేలు పెట్టి ఫస్ట్ కొంచెం అనుకుని చూడు, అనుకోవాలి ఫస్ట్, అంటే దాని మీదే ఉంటుంది. ఇప్పుడు ఏరు పీల్చుకోదు. ఇప్పుడు ఆ తర్వాత గడ్డి చూస్తే శుద్ధంగా పోతుంది. చూడు వెళ్ళిపోతుంది. అది చేయాలి అంటే ఇది పెట్టుకొని ముందు దాని మీద అది కొంచెం సేపు నా పవర్ చూపారు కదా, మొత్తం దీనికి వచ్చేసి ఆడే చూపిస్తుంది పవర్ అయితే. రెండు కొంచెంసేపు అట్లా అనుకోవాలి, అంటే పక్కనే ఉంటుంది లిక్విడ్, పక్కకు పోతే ఇంకా ఆ పవర్ దాని మీద అప్పుడు రుద్దేస్తూ వచ్చేస్తుంది. మీరు కూడా అట్లే చేయండి అమ్మా. ఆయిల్ మీద చూస్తాం, పూజ నూనె వేసాం కదా, పట్టుకో. ఇది అక్కడే ఉంది, జస్ట్ వెయిట్ చేయడమే. ఇప్పుడు స్ప్రే చేస్తున్నాం, జస్ట్ స్ప్రే అంతే. చూడండి అంతే, ఫస్ట్ మీరు చూస్తా ఉన్నది అంతే. రాత్రి రెడీగా పెట్టుకోండి. రాత్రి రెడీగా పెట్టుకున్నారా? రాత్రి ఉందా? జస్ట్ చెప్పినట్టు అది వెడల్ పైన పర్వాలేదు, ఎక్కువ నూనె వేసాం కాబట్టి వెడల్ పులిసేసింది. పులిసావు కదా, ఒక్క నిమిషం ఆగు, అట్టే ఉంది. ఇది హై వాలటైల్ నేచర్ ఉంది కాబట్టి వెంటనే ఏమైపోవాలి, ఇది ఆరిపోవాలి. కొంచెం క్లాత్ బాగుంటే, క్లాత్ కొంచెం ఉందా, క్లాత్ జస్ట్ అటే ఉన్నది. మనకేంటంటే ఆ చెమ్మంతా ఏమైపోవాలా, ఆరిపోతూ రావాలి. కూర్చో బాగా, క్లాత్ బాగాలేదు, ఇవాళ నూనె ఎక్కువ వేస్తుంది సార్. ఇప్పుడు మామూలుగా అయితే ఇంట్లో ఏం చేస్తాము, ఈ నూనె మనం తీసుకోవాలంటే ఏం చేస్తారు చూడండి. నూనె కాదు, వద్దు ఆడుతూ ఉంది చూడండి. చూసారా ఇక్కడ లైట్గా, ఇక్కడ చూడు, ఇక్కడ ఏమైనా నూనె ఉందా? నూనె ఉందా? లేదు, మొత్తం ఆరిపోద్ది. ఇంట్లో అయితే ఇంత నూనె పారబోస్తే ఏం చేస్తాము? ఇంట్లో ఇంత నూనె పోస్తే ఏం చేస్తారు?
బకెట్ నీళ్ళు తీసుకొని ఒక్క బకెట్ నీళ్ళు లేదే ఇది క్లీన్ కాదు. ఫస్ట్ అది కూడా ఏం చేయాలా, మళ్ళీ ఈ సర్ఫ్ నీళ్ళు లేదంటే సబ్బు నీళ్ళు లేదంటే లైజాలో వేయాలి. ఇక్కడ మనం వేసింది 4 డ్రాప్స్ ఈ లిక్విడ్ వేసాం, ఓన్లీ 4 డ్రాప్స్ వేసాం. లేదంటే జస్ట్ ఒక 1 ml కూడా వేయలేదు మనం. 1 ml వేయకుండా చూడండి, ఎక్కడైనా నూనె ఉందని చూడండి. ఏం కెమికల్ దీంట్లో ఉండేది? ఎస్, డీలెమనాన్. అది హై డిగ్రీజబుల్, హై వాలంటైల్ నేచర్. అంటే ఎవాపరేట్ అయిపోతాం. చూసారా ఇప్పుడు ఫాస్ట్గా ఎవాపరేట్ అయిపోతున్నారు. అర్థమైందా? యాంటీబయాటిక్ నేచర్. ఓకేనా? ఇప్పుడు వెళ్ళిపోయింది నూనె. ఏం చేయలేదు మనం. నెక్స్ట్ ఇప్పుడు ఒక బండి దగ్గర పోదాం రండి.